ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య ఒక కొత్త రకం గాలి వీస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించిన దేశాలు ఇప్పుడు వాళ్లని వద్దంటున్నాయి. మా దేశం విడిచి వెళ్లిపోండి అంటూ నిరసనలు, ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్ ఇలా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఇంత హఠాత్తుగా ఈ మార్పు ఎందుకు వచ్చింది? భారతీయులే లక్ష్యంగా ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో ఈ మధ్య వలసలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. దేశంలోని దాదాపు 20 నగరాల్లో వేలాది మంది స్థానిక ఆస్ట్రేలియన్లు రోడ్లమీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆశ్చర్యకరంగా ఈ నిరసనలలో ప్రధాన లక్ష్యం మన భారతీయులే. గతిన కొన్ని సంవత్సరాలుగా భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బ్రిటన్ తరువాత ఆస్ట్రేలియాలో నివసిస్తున్న రెండవ అతిపెద్ద వలస సమాజం మన భారతీయులదే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దాదాపు 8.44 లక్షల మంది భారతీయ మూలాలు ఉన్నవారు నివసిస్తున్నారు. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 3.2%. సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా వంటి ప్రధాన నగరాల్లో భారీ ర్యాలీలు జరిగాయి. ఒక్క సిడ్నీలోనే దాదాపు 10,000 మంది రోడ్లమీదకు వచ్చి తమ నిరసనని తెలిపారు. చేతుల్లో ఆస్ట్రేలియా జాతీయ జెండాలు పట్టుకుని వలసలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మెల్బోర్న్లో అయితే నిరసనకారులు ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ నుంచి పార్లమెంటు వరకు భారీ కవాతు నిర్వహించారు.